స్పాట్లైట్ టీవీ. నమస్కారం, మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ స్వప్న. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, ఎండలు, అభివృద్ధి, ప్రతిపక్ష దాడులతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రధాన వార్తలు మీకోసం. ముందుగా ఆంధ్రప్రదేశ్. ఏపీలో తీవ్రమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా హీట్వేవ్ అలర్ట్ కొనసాగుతుండగా ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రాజకీయంగా కూడా ఏపీ హీట్ పెరుగుతోంది. రాజ్యసభ 4 స్థానాల ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో వ్యూహాత్మక చర్చలు వేగం పుంజుకున్నాయి. జూన్ 18న పోలింగ్ జరగనుండగా అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించే బిల్లుపై మరోసారి చర్చ మొదలైంది. రాజధాని అభివృద్ధి, పరిపాలన, పెట్టుబడుల అంశాలపై ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వంపై విమర్శల దాడి మరింత పెంచుతున్నారు. రైతు, అమరావతి, ప్రజా సమస్యలు, రాజకీయ హింస అంశాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రతిపక్ష వ్యూహాలను బలోపేతం చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడం రాజకీయ చర్చకు దారితీసింది. హైదరాబాద్లో కూడా ఎండల తీవ్రత పెరిగింది. ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ, కర్నూలు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో హీట్వేవ్ ప్రభావం అధికంగా ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో పురుగుమందుల విషప్రభావం కూడా ఆందోళన కలిగిస్తోంది. పారాక్వాట్ వంటి ప్రమాదకర రసాయనాల వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహాలు, ప్రాంతీయ పార్టీల ప్రభావం, దక్షిణాది రాజకీయాలపై జాతీయ పార్టీల ఫోకస్ పెరుగుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ సమీకరణాల్లో కొత్త మార్పులకు దారితీస్తున్నాయి. మొత్తంగా ఏపీలో ఎండల ఎఫెక్టుతో పాటు రాజకీయ వేడి, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం, రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు కొనసాగుతున్నాయి. ఇవే ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.